అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించడం సంతోషదాయకమని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సతీమణి కంచర్ల రమాదేవి అన్నారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం నల్గొండ పట్టణంలోని వీటీ కాలనీ పార్కులో పారిశుద్ధ్య కార్మికులు, ఆరోగ్య శాఖ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లను కాలనీవాసులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సతీమణి కంచర్ల రమాదేవి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు సమాజానికి తమ అమూల్యమైన సేవలు అందజేస్తున్నారని అన్నారు. వారిని సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. పలువురు సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తమను సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మహిళలు అన్ని రంగాలలో ముందున్నారని, రాష్ట్రపతి, ఢిల్లీ ముఖ్యమంత్రి మహిళలేనని, నల్గొండ జిల్లా కలెక్టర్ సైతం మహిళనే ఉన్నారని, మహిళను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న పురుషులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రావుల రేణుక, జయమ్మ, పూలమ్మ, నాగమ్మ, రేణుక, అలివేలు, రావుల శ్రీనివాసరెడ్డి, నాగులపల్లి శ్యాంసుందర్, రాజిరెడ్డి, కృష్ణమాచారి, బండ మధుసూదన్ రెడ్డి, అవినాష్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మన వీటీ కాలనీలో మన మహిళలకు అందరికీ సన్మానం చేయడం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు. ముందుగా ఇక్కడున్న పెద్దలకు, మా తోటి మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమం న్యూ వీటీ కాలనీ గార్డెన్లో నిర్వహించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ మా అందరి తరపున కృతజ్ఞతలు. మహిళా మహిళా లోకానికి తెలుసా నీ విలువ, మహిళా మహిళా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నీవే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, మహిళా మహిళా లోకానికి తెలుసా నీ విలువ, మహిళా మహిళా నీ సహనానికి సరిహద్దులు కలవా. థ్యాంక్ యూ సార్. ఈరోజు మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. మా వీటీ కాలనీలో రమాదేవి మేడం గారు మా అందరికీ సన్మానం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మహిళలు ప్రతి రంగంలో ముందుండాలని ఉంటారని కూడా మాకు నమ్మకం. ఇప్పుడు దేశమే మా చేతిలో ఉన్నది. రాష్ట్రపతి మేమే, ఢిల్లీ సీఎం మేమే, మా నల్గొండ జిల్లా కలెక్టర్ కూడా ఒక మహిళ కావడం మాకైతే చాలా గర్వంగా ఉన్నది. మేము ఇలా ప్రతి రంగాలలో ముందుకుంటాము. ఇంకా మా వెనక మా పురుషులు కూడా మా వెనక ఉండి మమ్మల్ని ఇట్లా ముందుకు నడిపిస్తున్నారు. వాళ్ళకు కూడా చాలా కృతజ్ఞతలు జరుపుకుంటున్నా. ప్రతి ఇంటి నుంచి ఒక మహిళ ఒక రంగంలోకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత. నల్గొండ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో ఈరోజు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానించుకోవడం జరిగింది. ముఖ్యంగా మా వార్డులో వాళ్ళు నిరంతరం పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు పనిచేస్తూ తర్వాత వారిని గుర్తించుకొని ఈరోజు సన్మానించుకోవడం చాలా సంతోషదగ్గ విషయం. ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం పారిశుద్ధ్య కార్మికులు ఏ విధంగా పనిచేస్తారు. వారు రాత్రి 4 గంటలకు ఇక్కడికి వచ్చి తర్వాత వార్డులో పనిచేయడం, తర్వాత మన యొక్క వ్యర్థ పదార్థాలన్నీ కూడా వాళ్ళు ఏదున్నా వాళ్ళు చూడకుండా వాళ్ళు తీసేయడం చాలా సంతోషదగ్గ విషయం. వారిని సన్మానించుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం మున్సిపల్ కార్మికులు తర్వాత పారిశుద్ధ్య కార్మికులు ఎంత పని చేస్తారో, మనం చేయనటువంటి పనిని వాళ్ళు చాలా చేస్తూ ఉంటారు. వారికి ఏమిచ్చినా మనం వారి యొక్క రుణం తీర్చుకోలేం. కాబట్టి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వారిని సన్మానించుకోవాలని చెప్పేసి అనుకొని తర్వాత ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ శాసనసభ్యులు శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి రమాదేవి గారు అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని తర్వాత వారిని సన్మానించుకోవడం చాలా సంతోషదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ పారిశుద్ధ్య కార్మికులని మనం అగౌరవపరచకుండా వాళ్ళని గౌరవించాలి, వారికి మంచి స్థానం ఇవ్వాలి. ఎందుకంటే వారు చేసేటువంటి పని ఎవరు కూడా చేయలేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వీటీ కాలనీలోని పార్కులో చాలా ఘనంగా మహిళలను గౌరవించుకోవడం, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులను గౌరవించుకోవడం మనకెంతో చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు వారు అపరిశుద్ధమైనటువంటి ప్రతి వేస్టేజ్ని మొత్తం వాళ్ళు ఎంతో సహనాన్ని వహించి వాళ్ళు తీస్తూ మనకంతా శుభ్రతను పంచుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళను సన్మానించుకోవడం నిజంగా మన పూర్వజన్మ సుకృతంగా నేను కూడా భావిస్తున్నాను.
ఇంకోటి ఏంటంటే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. స్త్రీ అంటే సమస్తానికి మూలం. స్త్రీ లేనిది ఎవరూ లేరు, సృష్టి లేదు. కాబట్టి స్త్రీ అనేట ఆమె మనకు అందరికీ ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంది. నేడు సమాజంలో పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండి ఉరుకులు పరుగులతో పురుషులతో సమానంగా అన్ని రంగాలను పంచుకుంటూ ఉన్నారు.